వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్‌లో మెయిన్‌గా నేను నా ఈవినింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నాను. సో, డెలివరీ తర్వాత ఇద్దరు పిల్లలతో మేనేజ్ చేయడం చాలా చాలా కష్టంగా ఉంది. సో, ఇప్పుడు మా బాబుకైతే థర్డ్ మంత్ రన్నింగ్‌లో అయితే ఉన్నాడు. పిల్లలతో మేనేజ్ చేయడం కంటే గూడా స్క్రీన్ అవాయిడ్ చేయడం చాలా చాలా కష్టమైపోతుంది. మా వాడైతే ఫుల్‌గా పెద్ద బాబు అయితే అడిక్ట్ అయిపోయాడు మొబైలు, టీవీ అనేసి. సో, అది అవాయిడ్ చేయడానికి నా ప్రయత్నము. ఇప్పుడు ఒక 1 వీక్ అయితే ఇలా అయితే ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఇలా స్క్రీనింగ్ తగ్గించాలంటే నేను చెప్పే కొన్ని టిప్స్ అయితే పాటించండి. తప్పకుండా మనం స్క్రీనింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు స్లోగా. ఇంకా నా ఆఫ్టర్‌నూన్ తర్వాత నుంచే నా డే అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నైట్ ఫుల్‌గా మా బాబుతోనే సరిపోతుంది. ఫీడింగ్ అని చెప్పి ఎక్కువ సార్లు లేయాల్సి ఉంటుంది. సో, నేనేం చేసినా కూడా నా ఈవినింగ్ రొటీన్‌లోనే ఆల్మోస్ట్ అయితే నేను ఏదైనా కూడా సర్దుకోవడం అన్నీ ఈ టైంలో అయితే చేసుకుంటూ ఉంటాను. సో, మా బాబుకైతే ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టేసాను. ఇంకా తర్వాత ఒక 3:00కి మా బాబుని తీసుకొని ఇక్కడ మా ఇంటి పక్కనే పొలం ఉంటుంది. దానిలో కాసేపు అలా ఆడిపిస్తే వాడికి కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. సో, స్క్రీనింగ్ అనేది అవాయిడ్ చేయొచ్చు అనే ఒకదితో డైలీ ఇలా అయితే తీసుకెళ్తున్నాను. డైలీ ఇలా వాటర్‌లో కంటే కూడా అలా పొలం దగ్గర తీసుకెళ్లడం, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా యాక్టివిటీ లాగా అయితే చేపిస్తూ ఉంటాను. సో, ఈ రోజైతే ఫుల్‌గా ఎండ అయితే ఉంది. సో, అందుకని చెప్పి వాడికి చల్లగా బాతింగ్ అయితే చేయొచ్చు అని చెప్పి ఇక్కడికైతే తీసుకెళ్తున్నాను. ఈ స్క్రీనింగ్ అనేది మన వల్లే వాళ్ళకైతే అలవాటవుతుంది. ఎందుకంటే మనం ఫోన్ చూస్తూ ఉంటే యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. ఏంటి అని చెప్పి అలా వాళ్ళకి కూడా అడిక్ట్ అయిపోతుంది. ఫస్ట్ మనమే స్క్రీనింగ్ అనేది తగ్గించాలి. తర్వాత మెల్లిగా వాళ్ళకి కూడా అది అలవాటు అనేది తగ్గిపోతూ ఉంటుంది. దాంతో పాటు మనం ఏంటంటే మనం ఒక్కొక్కసారి మేనేజ్ చేయలేక ఫోన్ కూడా ఇచ్చేస్తూ ఉంటాము. సో, నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అదే. సో, నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ప్లస్ మా చిన్న బాబుతో ఉన్నప్పుడు వాడు విసిగిస్తూ ఉండేవాడు. అందుకని చెప్పి నేను ఫోన్ ఇచ్చేస్తూ అలా అలవాటైతే అయిపోయింది. ఇంకా అలవాటుని కంప్లీట్‌గా పోగొట్టాలి అనే ఒక ఇంటెన్షన్‌తో అయితే ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్‌గా అయితే తీసుకున్నాను. సో, ఇక్కడైతే మా వాడు హ్యాపీగా ఇలా పొలంలో వాటర్ వస్తుంటే అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సో, బాగా మట్టిలో అలా బయట ఎండలో తిరిగి కాసేపు వాళ్ళు అలసిపోతారు బాగా. దానివల్ల వాళ్ళకి నిద్ర కూడా వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు వాళ్ళకి ఫోన్ చూడాలి అనే ఆలోచన కూడా రాదు. ముందు ఫిజికల్ యాక్టివిటీస్ వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయంటే యాజ్ ఇట్ ఈజ్ ఫోన్ అనేది చూడడం అనేది తగ్గుతుంది. సో, ఇంకా ఇలా ఒక యాక్టివిటీ అయితే చేపిస్తూ ఉంటాను. ఆఫ్టర్‌నూన్ తర్వాత, లంచ్ తర్వాత ఇలా బయటకు తీసుకెళ్లడం అలా చేపించడం వల్ల కూడా మనము ఆల్మోస్ట్ స్క్రీనింగ్ అనేది తగ్గించుకోవచ్చు. తర్వాత ఇంకా ఏదైనా స్నాక్స్ లాగా పెడదామని చెప్పి చెట్లో పప్పాయ అయితే ఉన్నింది. మంచిగా ఇంకా పప్పాయ అయితే కట్ చేసి స్నాక్స్ లాగా అయితే పెట్టేస్తున్నాను. సో, చాలా చాలా స్వీట్ గా కూడా ఉంది. చెట్లో మాగింది కదా. సో, మనం ఏమి ఎరువులు అలాంటివి ఏమి కెమికల్ ఇంట్లోదే కాబట్టి చాలా టేస్టీగా అయితే ఉన్నింది. ఇంకా తనకు అదే పెట్టేశాను. ఇంక ఈలోపు మా చిన్న బాబు అయితే లేచేశాడు. ఇంకా వాడి దగ్గరికి వెళ్ళి మా పెద్దవాడు విసిగిస్తూ ఉంటాడు. సో, ఇలాంటప్పుడే మనం ఫోన్ అనేది ఇచ్చేస్తూ ఉంటాం కదా. స్టార్టింగ్ లో మా చిన్న బాబు పుట్టినప్పుడైతే మా పెద్దవాడైతే అసలు కొట్టేసేవాడు, వాడిని లాగేసేవాడు, ఏమీ తెలియదు కదా. సో, అలా చేసేటప్పుడే నేనైతే ఫోన్ ఇచ్చేస్తూ టీవీ పెట్టేస్తూ అలా చేసేదాన్ని. సో, నేను చేసిన మిస్టేక్ అదే. తర్వాత మెల్లిగా ఇద్దరిని ఆడిపించుకుంటూ అలా మేనేజ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే వాడు సెట్ అయిపోయాడు. ఇంకా ఈవినింగ్ క్లైమేట్ చాలా చాలా బాగుంది. ఇంకా తన పప్పాయి తింటున్నాడు. ఇంకా మాకు ఈత పళ్ళు అయితే దొరికాయి. అవి నేను తింటూ ఎంజాయ్ చేస్తూ బయట అయితే కూర్చున్నాము. ఇంక ఈలోపు మా చిన్న బాబు అయితే హ్యాపీగా ఒక స్లీప్ అయితే వేసేసాడు. సో, నాకు ఇంకా రిలాక్సేషన్ అనమాట. వాడు నిద్రపోయినప్పుడే నాకు ఇంకొంచెం ఫ్రీగా టైం అనేది దొరుకుతుంది మా పెద్ద బాబుతో టైం స్పెండ్ చేయడానికి. సో, ఇంకా ఈవినింగ్ ఒక 5కి అలా వాకింగ్ తీసుకెళ్దామని చెప్పి బయట అలా తీసుకెళ్తూ ఉంటాను. ఇంకా వాకింగ్ వెళ్తూ ఉంటే ఇంకా ఫుల్ గాలి, అసలు వర్షం వచ్చేలాగుంది. సరే అయినా కూడా వెళ్దాము, అట్లీస్ట్ కొంచెం దూరం తీసుకెళ్దాం అని చెప్పి వాకింగ్ లాగా అయితే తీసుకెళ్తూ ఉన్నాను. విలేజ్ లో ఉన్న వాళ్ళకి ఇదే ఒక బెస్ట్ థింగ్. మనం సిటీస్ లో ఉంటే మనం బయట అంతా ఫ్రీగా తిరగలేము. మనకు విలేజ్ లో ఉంటే ఏంటంటే ఇలా చుట్టూ పొలం చుట్టూ తిరగచ్చు, ఫ్రెష్ ఎయిర్ అనేది ఉంటుంది. సో, ఇదే బెనిఫిట్. నేనైతే అందుకే ఇంకా బెంగళూరు నుంచి విలేజ్ కి అయితే షిఫ్ట్ అయిపోయాను. సో, చిన్నపిల్లలతో ఇక్కడైతే టైం స్పెండ్ బాగా చేయొచ్చు. ఎలాగో నాకు ఇంకా హాలిడే ఉంటుంది కదా, మనకు మెటర్నిటీ లీవ్. సో, ఈ లీవ్ లో మనం పిల్లలతో మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఊర్లో అని చెప్పి నేను ఇక్కడికైతే షిఫ్ట్ అయిపోయాను. సో, ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఎంత బాగుందో కదా, చుట్టూ చాలా బాగుంటుంది. నాకు చాలా చాలా ఇష్టమైన ప్లేసెస్ ఇవి. ఎప్పుడు నేను వాకింగ్ కి వెళ్తూ ఉంటాను. ఇంకా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ చూపిద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ చూసారా ఫుల్ అసలు గాలి ఎక్కువైపోయింది. ఇంకా వర్షం వచ్చేలాగా ఉంది. ఇంకా అని చెప్పి రిటర్న్ బ్యాక్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము.
ఈ రోజు ఇంకా వాకింగ్ అయితే అవ్వలేదు. జస్ట్ బ్యాక్ టు హోమ్ మళ్ళీ వచ్చేసాము ఇంటికి. ఇంకా ఎంత వర్షం వచ్చేలా ఉంది కదా! ఎందుకులే ఇంక దూరం వెళ్ళడం అని చెప్పి అయితే వచ్చేసాము. సో, నేను ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను ఈసారి వాకింగ్ ఎళ్ళినప్పుడు. చాలా చాలా బావుంటుంది. మా ఓల్డ్ హౌస్ అక్కడే ఉందన్నమాట. చాలా బావుంటది అక్కడైతే లొకేషన్స్. ఈసారి వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంక ఇంటికైతే వచ్చేసాము. మళ్ళీ ఇంకా మా పక్కనే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఇంకా అక్కడికైతే వెళ్ళాడు. ఇంకా తనేదో తినడానికి ఇస్తే ఇంకా అక్కడే ఎళ్లి కూర్చొని వాడు కూడా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా ఈలోపు దీని పేరైతే రాకీ, మా ఇంటి దగ్గర ఉంటుంది. మీరెవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తర్వాత ఇంకా మనకు పెద్దవాళ్ళు ఉంటే ఇదే బెనిఫిట్. చిన్నపిల్లల్ని ఆడించుకుంటూ ఉంటారు. అదే మనం సిటీస్ లో ఉంటే మనమే అన్ని చూసుకోవాలి A to Z. సో ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో బాగా మంచిగా మా వాడు అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. దాని వల్ల కూడా నాకు స్క్రీనింగ్ అనేది తగ్గించడానికి ఛాన్సెస్ ఉంది ఇక్కడ. తర్వాత ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, జస్ట్ చిన్నగా పడుతుంది. పెద్దగా ఏం వర్షం అయితే లేదు. కాకపోతే ఫుల్ గాలి ఉంది. దాని వల్ల మనం ఎక్కడికి వెళ్ళలేము. వెళ్ళినా కూడా సేఫ్ కాదని చెప్పి ఇంకా ఇంట్లోనే ఉండిపోయాము. ఇంకా అలా వర్షం పడుతూ ఉంది. చూస్తూ అలా కాసేపు అయితే ఎంజాయ్ చేస్తూ నేనైతే ఉండిపోయాను. ఇంకా కొంచెం వర్షం తగ్గిన తర్వాత ఇంకా బయటకైతే వచ్చాను. భూమి స్మెల్ చాలా చాలా బాగుంది. మీలో ఎంతమందికి ఇలా వర్షం పడినప్పుడు భూమి స్మెల్ నచ్చుతుందో డూ కమెంట్ అండ్ లెట్ మీ నో. సో నాకైతే చాలా చాలా రీఫ్రెష్ గా ఉంటుంది. ఇంకా తర్వాత మళ్ళీ బ్యాక్ ఇంటికైతే వచ్చేసాను. కొన్ని బుక్స్ అయితే ఉన్నాయి. ఇవి నేను వాడు 1 year ఉన్నప్పుడు తీసుకున్నాను. అప్పటి నుంచి చెప్పిస్తూ ఉంటాను డైలీ కాసేపు. అవి చూస్తూ అన్ని చెప్పేస్తాడు ఆటోమేటిక్ గా వాడే. సో ఈ బుక్ లో ఉన్నవన్నీ కూడా నేర్చేసుకున్నాడు. అలా రీకాల్ చేసినట్లు ఉంటుందని చెప్పి అలా మళ్ళీ కాసేపు అయితే చెప్పిస్తూ అలా పెట్టుకున్నాను. ఇంకా ఈ లోపు మా చిన్నోడు లేచాడేమో అని చెప్పి రూమ్ లోకి అయితే వచ్చి చూసాను. వాడైతే హ్యాపీగా నిద్రపోతూ ఉన్నాడు. సరే అని చెప్పి ఇంకా టీ పెట్టుకుందామని కిచెన్ లోకి అయితే వచ్చేసాను. సో అనుకోవచ్చు మీరు ఎలా బేబీని మానిటర్ చేస్తారు, రూమ్ లో ఉంటాడు కదా అని. నేనైతే ఒక ఫోన్ పెట్టుకొని వీడియో కాల్ లో పెట్టుకొని బయట వెళ్ళినప్పుడు వీడియో కాల్ లో చూస్తూ ఉంటాను. అక్కడ ఒక ఫోన్ పెట్టేస్తాను, మా మదర్ది కానీ లేదా మా నాన్నది కానీ. వాళ్ళ ఫోన్ అక్కడ వీడియో కాల్ వాట్సాప్ లో ఆన్ చేసి దూరంగా పెట్టేస్తాను. అప్పుడు మనం బయట ఎక్కడన్నా తిరుగుతూ ఉన్నా కూడా బేబీ కదులుతున్నప్పుడు తెలిసినప్పుడు లోపలికి వచ్చి చూసుకుంటూ అలా కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు బేబీని. సో ఈ టిప్ అయితే నాకు చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది. సో అందుకే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అప్పుడు కూడా మా కిట్టు, మా పెద్దవాడప్పుడు కూడా అలాగే చేసేదాన్ని. నేను అలా కొంచెం దూరం వెళ్ళినప్పుడు రూమ్ లో ఒకడే ఉన్నప్పుడు అలా అయితే మానిటర్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా అలా టీ తాగేసాను. బయట అలా వర్షం పడుతూ ఉంది. ఈ లోపల మా పెద్దమ్మ అయితే ఇవి చేసింది. మేమైతే కుడుములు అంటాము. కుడుములు తర్వాత పిట్టు. సో వర్షం పడుతుంది, వేడివేడిగా తిందామని చెప్పి అవైతే చేసింది. సో చాలా చాలా బాగుంటాయి. ఇవి చాలా హెల్దీ కూడా మనకు. ఇవి నువ్వులతో చేసి లోపల స్టఫ్ అయితే నువ్వుల పిండి అయితే పెట్టేసి ఇలా కుడుములు అయితే చేసుకుంటాము. ఇంకొకటి ప్లెయిన్ గా కూడా చేసుకుంటాము. మీకు ఈ రెసిపీ కావాలంటే చెప్పండి, నేనైతే ఇంకొక వీడియో అయితే షేర్ చేస్తాను ఎలా చేసుకుంటాము. ఇంకా ఫుల్ గా వర్షం అయితే పడైతే ఆగిపోయింది. ఇంకా తర్వాత ఇంకా కాసేపు అయినా టీవీ పెట్టి ఏదైనా లర్నింగ్ థింగ్స్ పిల్లలు ఉంటాయి కదా, అలా కాసేపు పెడదాం అని చెప్పి టీవీ అయితే ఆన్ చేశాను. సో ఈ డే అంతా మొత్తం వాడైతే టీవీ చూడలేదు. కాసేపు నైట్ లో అయితే కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా పెడదామని తనకైతే టీవీ ఆన్ చేసేసి ఇంకా నా సెల్ఫ్ కేర్ అనమాట. ఇంకా ఈ టైంలోనే నాకు ఫ్రీ అనేది ఉంటుంది. ఈ లోపల మా చిన్నోడు మళ్ళీ నిద్రపోయాడు. సో ఇంకా మా అమ్మ అయితే నాకు మంచిగా హెయిర్ అంతా తీసేసుకున్న తర్వాత జడైతే వేసేసింది. ఇంకా ఇద్దరు పిల్లల్ని నైట్ అయితే డిన్నర్ చేసేసి మంచిగా ఇద్దరైతే నిద్రపోయారు. సో దట్స్ ఇట్. సో ఇంతటితో వీడియో అయితే ఎండ్ అయిపోయింది. గుడ్ నైట్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.